ఎవ్రీవన్. నార్మల్ నీడిల్తో నేను కొన్ని బ్లౌజెస్కి అయితే వర్క్ చేసుకున్నాను. అవైతే కనుక ఇవాళ చూపిస్తాను. ఇది ఫస్ట్ పింక్ బ్లౌజ్ అనమాట. ఇది మా ఆయనకి ఫేవరెట్. అంటే సింపుల్గా వర్క్ చేసుకున్నాను అని అయితే చెప్పాడు. ఇలా హ్యాండ్స్కి నాకు నచ్చినట్టుగా నేనైతే సింపుల్గా ఇలా చేసుకున్నా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా టైం టేకెన్ ప్రాసెస్. అనుకున్నంత ఈజీగా అయితే కనుక అయిపోతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇది ఏంటంటే నా తలంబ్రాల శారీ మీదకి కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు, కొత్తగా అని కాదు, అసలు బిఫోర్ మ్యారేజ్ ఎవరైనా బ్లౌజ్ కనుక స్టిచ్ చేయించుకుంటే, మగ్గం వర్క్ కానీ నార్మల్ బ్లౌజ్ ఏదైనా స్టిచ్ చేయించుకున్నా మార్జిన్ అనేది మీరు పెట్టించుకున్న దాని మీద 1, 2 అయితే ఎక్స్ట్రా పెట్టించుకోండి. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత చాలా బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. అన్నీ వేస్ట్ అయిపోతాయి. అనవసరంగా మనీ వేస్ట్ కదా, అందు గురించి. ఇదైతే కనుక నా తలంబ్రాల చీర మీద కదా, తలంబ్రాల చీర మీద వైట్గా ఉంటుందని చెప్పి వైట్ బాల్స్ అయితే ఇచ్చుకున్నాం. ఇవన్నీ నా థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్స్తోనే నేనైతే వీటిని యూజ్ చేసుకున్నా. నా పెళ్ళప్పుడు సింపుల్ వర్కే 2000 అయితే కనుక తీసుకున్నారనమాట. కరోనా కాబట్టి మేబీ అన్ని రేట్స్ తీసుకున్నారేమో. నాకు ఈ 2000 లోపే ఈ మెటీరియల్ అంతా వచ్చేసింది. అందులో నా దగ్గర మెటీరియల్ ఉంటుంది కాబట్టి బాగా నాకైతే ఉపయోగపడింది. ఇది గ్రీన్ బ్లౌజ్. మనకి రెడ్, గ్రీను ఒక 4 to 5 కలర్స్ ఉంటే మ్యాక్సిమం అన్ని శారీస్ మీదకి వచ్చేస్తాయి కదా. అలాగైతే కనుక నేను ఇది ఒకటి కూడా తీసుకున్నాను అనమాట. ఇదిగోండి హ్యాండ్స్కి ఇలా ఇచ్చుకున్నాను. నేను చేసుకున్న దాంట్లో దీంట్లో కొంచెం హెవీగా చేసుకున్నానని నా ఫీలింగ్. ఇదొకటి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇది శారీలో వచ్చిన బ్లౌజే. నేను ఇవన్నీ స్టిచ్ చేసిన బ్లౌజెస్కి నేను చేసుకున్నాను అనమాట వర్క్. దీనికైతే జరదోసి ఇచ్చుకొని చేసుకున్నా. థ్రెడ్ బ్యాంగిల్స్లో అప్పుడు జరదోసి కూడా బాగా ట్రెండ్ అయ్యింది కదా, అందుకని దీనికైతే జరదోసి ఇచ్చుకొని చేసుకున్నా. ఇందులో మీకు ఏది నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఒకవేళ ఫుల్ వీడియో కావాలంటే కనుక కామెంట్ చేస్తే ఫుల్ వీడియో పెడతాను. థ్యాంక్ యూ.